ఆత్మగౌరవం నినాదంతో ఏపీలో ప్రజా చైతన్యం వెల్లివిరిసిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. దీనికి రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ శాతమే నిదర్శనమన్నారు. తద్వారా ఎన్డీఏ కూటమి విజయానికి నాంది పలికిందన్నారు. కూటమి పక్షాన నిలిచిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ రౌడీయిజం బరదిగించిందని ధ్వజమెత్తారు. అలాగే తెనాలి ఎమ్మెల్యే సాధారణ పౌరుడిని అకారణంగా కొట్టడం దారుణమన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు 5 ఏళ్లు మౌనంగా భరించారని చెప్పుకొచ్చారు. ఒక పౌరుడు ఎమ్మెల్యేని తిరిగి కొట్టడం మార్పుకు చిహ్నమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు వేసిన ఓట్ల బట్టి మనకి వాళ్ళ యొక్క ఆశాభావం ఏ విధంగా వ్యక్తం చేశారో మనం గమనిస్తున్నాం. ఈ తూర్పు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఆత్మగౌరవంతో రాజకీయ చైతన్యంతో ప్రతి ఒక్క చోట కూడా పోలింగ్ శాతం ఎలా పెరిగిందో దాన్ని బట్టి వైసీపీ మీద అరాచక పాలన మీద ప్రజలు ఏ విధంగా కక్ష తీర్చుకున్నారో కూడా మనకి విశదమైంది. పోలింగ్ శాతం 81.17 అయితే పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ తెలుసు అది 1.17% వరకు పెరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం చూస్తే మీకు 81.07 అంటే టోటల్ కలిపి మీకు 81.17%. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ విధంగా పోలింగ్ శాతం పెరిగిందంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి అంత బార్లు తిరిగి 12 గంటల వరకు నుంచొని ఇంత వ్యతిరేకత ఉన్న టైంలో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పోలింగ్ శాతం పెరిగిందంటే అది ఎవరి ఓట్లని మీరు అందరూ గమనించాలి. నిన్న మొన్న అందరూ కూడా వైసీపీ పార్టీ మంత్రులు అయితేనేంటి మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు అందరూ కూడా ఆ పోలింగ్ శాతం పెరిగింది మా గురించే టీడీపీని చాలామంది ప్రజలు చేదరించుకుంటారని ఘంటాపథంగా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారో మాకు తెలుసు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ దుష్ప్రచారాన్ని మానటం అనేది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా ఓట్లు పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి బిహేవియర్ మారలేదనేది ఈరోజు నిశ్చితమైంది. ఈరోజు మీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత అలజడులు జరుగుతున్నాయి మనం మరి ముఖ్యంగా ఎందాక కూడా మాట్లాడారు. మాచర్లలో మరి పిన్నెల్లి బ్రదర్స్ ఏ విధంగా మరి ఇళ్ళకు పోయి కొట్టడాలు, రాడ్లు వేసుకొని పోవటాలు, జీపులు ఇవేమన్నా సినిమా సీన్లా ఇలా పోయేసి జనాలు కొట్టడానికి. మొన్న చూసాం తెనాలిలో ఒక మరి పేరు చెప్పాలో లేదో తెలియదు కానీ మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పడానికి ఏం అవసరం లేదు. మరి ఆయన ఒక ఓటర్ని పట్టుకొని లాగి గట్టిగా చెంపదెబ్బ మీద కొట్టడం అనేది అసలుకి ఎమ్మెల్యే ఒక పౌరుని కొట్టడం ఎక్కడన్నా చూసామా? ఎందుకంటే పౌరులు వాళ్ళకి కొన్ని ఆవేశం ఉండొచ్చు, వాళ్ళు చాలాసేపు 1.5 అవర్ నుంచి ఆ లైన్లో నుంచినప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక మాట మేము చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నామండి, ఎందుకు మీరు ఇలాగా 20 మందిని వేసుకుని వెళ్తారంటే ఆ కొట్టే విధానం ఎలా ఉంది. కానీ ఆ ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్పే మాదిరిగా తను సుధాకర్ గారు కొట్టడం కూడా అది చాలా గట్టిగా అనిపించింది. ఆయన కొట్టడమేమో కానీ అంటే ఒక పౌరుడు ఎమ్మెల్యేని తిరగబడి కొడుతున్నాడంటే ఇది ప్రజాస్వామ్యంలో పౌరులు ఏ విధంగా తిరగబడుతున్నారు వైసీపీ పాలన మీద అని మీరు గమనించాలి.